బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు అన్యాయం చేస్తున్నాయన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీ వర్గీకరణతో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. హక్కులను సాధించుకోకుంటే అణచివేతకు గురవుతామన్నారు. ఇటీవల హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అందరూ ఆశ్చర్యపోయేలా మాలల ఐక్యత చాటామన్నారు. ఏపీ తిరుపతిలో మాలల ఆత్మగౌరవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వివేక్ వెంకటస్వామి. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు సాధించాలన్నారు. మాలలు మన ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి మన మాలల సమస్యను మనము ప్రభుత్వం దగ్గరికి, రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్ళాలంటే మాలలందరూ కూడా ఐక్యతంగా ఉండాలి. మేము తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్లు పెట్టుకొని మాలలు, ఎందుకంటే అందరికీ తెలుసు దళిత అసోసియేషన్స్ అంటే అన్నీ కూడా చాలామంది అసోసియేషన్లు పెట్టుకొని అందరూ కూడా ఒక తాటిపైకి రారు. సో అందరూ ఒక తాటిపైకి వచ్చేది అవసరం ఉన్నది. మేము అన్ని చోట్ల కూడా మీటింగ్లు పెట్టుకొని మాలలందరినీ కూడా ప్రోత్సహించి మనమందరం ఐక్యంగా ఉండాలి, మన సత్తా ఏందో చూపించుకోవాలని చెప్పి అన్ని చోట్ల కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. చాలా చోట్ల కూడా మొదలు మాలలు ముందుకు రావాలంటే చాలా భయపడేదన్నమాట. కానీ మేము ఈ మీటింగ్లు పెట్టుకున్న తర్వాత మాలలందరూ కూడా పెద్ద సంఖ్యలో బయటకు వచ్చి, చలో సార్ మనము అద్భుతమైన మీటింగ్ హైదరాబాద్లో పెట్టుకుందాము, మన మాలల సంఖ్య ఏంటి, మన మాలల సత్తా ఏంటి అది చూపించుకునే అవసరం ఉన్నదని చెప్పి పెద్ద మీటింగు మన పరేడ్ గ్రౌండ్స్లో పెట్టుకోవడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో మాలలు అందరికన్నా ఎక్కువ కులం ఏదైనా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది మాల కులమే, అవునా కదా? కానీ మాల కులం మీరందరూ కూడా మనమందరం కలుసున్నాము, మనమందరము మన హక్కుల కోసం కొట్లాడదామని చెప్పి మీరు కూడా ముందుకు వచ్చే అవసరం ఉన్నది. మీరు ఇట్లానే అన్ని చోట్ల కూడా మీటింగ్ అయినప్పుడు మీటింగ్ అటెండ్ కాకుండా లేదు మనం కొట్లాడదామని చెప్పి వెనుక కూర్చుంటే అది సరిపోదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రభుత్వాలందరూ చూస్తున్నారు, పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా చూస్తున్నారు. నిజంగానే మాలల సంఖ్య అంత ఉన్నదా? మాలలకు అంత ధైర్యం ఉన్నదా? మాలలు ఏదైనా చెప్తే వింటారా? మాలలు ఏదైనా చేస్తే మన ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఏమైనా చేస్తారా అని చెప్పి అందరూ కూడా చూస్తున్నారు. మన హక్కులు ఎప్పుడు మనం సాధించుకోవచ్చు, మన హక్కులు ఎప్పుడు సాధించుకోవచ్చు అంటే మనమందరం కూడా ఒక పట్టుదలతోని, లేదు మేము మాల కులంని మనం కాపాడుదాం, మన మాల కుల హక్కులను మనం సాధించుకుందాం. ఎందుకంటే మీరు చూస్తున్నారు మన అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఈ వర్గీకరణలో కేవలము దళితులను ఈ కుట్ర వేసి వీళ్ళని విడదీసినప్పుడే ఈ దళితుల ఏదైతే సంఖ్య ఉన్నదో, దళితుల ఏదైతే రాజకీయాలలో ఒక ప్రతిష్టమైన స్థానం ఉన్నదో దీన్ని కూల్చివేయాలని చెప్పి ఈ రాజకీయ నాయకులందరూ కూడా, ఇతర కాస్ట్ వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మనమందరం కూడా మా మాలల హక్కులను కూడా మనం సాధించుకోవడానికి, ప్రభుత్వంతో కొట్లాడడానికి మనమందరం కూడా ఒక తాటిపై రావాలి.